నమస్తే తెలంగాణ లోక్సభ ఎన్నికల ప్రత్యేక బులెటిన్ ఓట్ తెలంగాణకు స్వాగతం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ సీనియర్లకు పెద్దపీట వేయడానికి సిద్ధమవుతోంది. పార్టీ దిగ్గజాలను పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలని ఆదేశాలు జారీ చేస్తుండటంతో నేతలు ఎన్నికల రంగంలో దిగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన జాప్యం జరగకుండా పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులను ముందస్తుగా ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు ఫైనల్ అయిన లిస్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇక ఆసక్తి చూపని నేతలకు నేరుగా పోటీ చేయాలని అధిష్టానం ఆదేశాలు జారీ చేస్తోన్న చర్చ పార్టీలో కొనసాగుతోంది. ఆ సంగతేంటో మా ఇన్పుట్ ఎడిటర్ సత్యనారాయణ వివరిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం ఎదుర్కొనడంతో ఈసారి పార్లమెంటులో మెజార్టీ సీట్లపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కన్నేసింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో పాటు ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీలో మొదటి లిస్టును దాదాపుగా సిద్ధం చేసుకుందని చెప్పవచ్చు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈసారి సీనియర్ నాయకులకే అత్యధికంగా పార్లమెంట్లు సీట్లు కేటాయించాలని భావిస్తుంది. ఈ తరుణంలో దాదాపుగా ఇప్పటివరకు ఫైనల్ అయిన పేర్లలో దాదాపు 17 పార్లమెంటు స్థానాలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సిద్ధం చేసింది. హైదరాబాద్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లికి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ని ఈసారి పార్లమెంటుకు రంగంలో దించాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే మజ్లీస్కు గట్టి పోటీ ఇవ్వడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. గతంలో అనేకసార్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈసారి మజ్లీస్కి బుద్ధి చెప్పడానికి బలమైన అభ్యర్థి రంగంలో దించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. అందులో భాగంగానే ఈసారి హైదరాబాద్ పార్లమెంటుకు మజ్లీస్కు ధీటుగా ఫిరోజ్ ఖాన్ను రంగంలో దించుతుంది. ఇక సికింద్రాబాద్కి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ను రంగంలో దించడానికి సిద్ధమైంది. అయితే అసెంబ్లీలో 2 సీట్లు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈసారి అంజన్ కుమార్ యాదవ్కు సీటు ఇస్తుందా లేదా అనే ఒక చర్చ ప్రస్తుతానికి పార్టీలో కొనసాగుతూ వస్తుంది. అయితే మాజీ ఇండియన్ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ కూడా సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంపై కన్నేశారు. ఆ స్థానంలో ఆయన కూడా పోటీ పడుతున్నారు. అయితే అంజన్ కుమార్ యాదవ్ వైపే అధిష్టానంతో పాటు తెలంగాణ పీసీసీ కూడా మొగ్గు చూపే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే సికింద్రాబాద్ పార్లమెంట్లో బీసీ నాయకులకి అవకాశం ఉంది కాబట్టి సికింద్రాబాద్ పార్లమెంట్లో ఈసారి అంజన్ కుమార్ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక గ్రేటర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న మల్కాజిగిరి నియోజకవర్గానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని రంగంలో దించడానికి పార్టీ యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి పార్టీ పోటీ చేయమంటే తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ఎక్కడి నుండి పోటీ చేయమన్నా అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక అదే సీటు పైన కుత్బులాపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన కూన శ్రీశైలం గౌడ్ కూడా ఆశ పెట్టుకున్నారు. ఆయనకు సీటు దక్కుతుందా లేదా అని మనం చూడాలి. మొత్తంగా రేవంత్ రెడ్డికి మల్కాజ్గిరి సీటు దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక జైరాబాద్ నుంచి మదన్ మోహన్ రావు ప్రస్తుతానికి రంగంలో ఉన్నారు. ఆయన దాదాపుగా సీటు ఖరారైందని చెప్పవచ్చు జైరాబాద్ నుంచి. ఇక మెదక్ నుంచి మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి పోటీ చేయడానికి సిద్ధమవుతుంది. పార్టీ కూడా అక్కడ వేరే అభ్యర్థి లేకపోవడం వల్ల సీనియర్ను రంగంలో దించడానికి సిద్ధమైంది. ఇక మహబూబ్నగర్ నుంచి మాజీ మంత్రి డీకే అన్న రంగంలో దిగడానికి సిద్ధమవుతుంది. ఇప్పటివరకు అక్కడి నుంచి మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి పోటీ చేసినా ఈసారి ఆయన పోటీ చేయడానికి ఆసక్తి చూపకపోవడంతో ఈసారి సెంటిమెంట్తో డీకే అన్న ఆ సీటు దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక వరంగల్ నుంచి దొమ్మాట సాంబయ్య, అదేవిధంగా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్లు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ పార్టీ మందకృష్ణ మాదిగకు టికెట్ కేటాయిస్తే ఆయన అక్కడి నుంచి రంగంలో దిగడానికి సిద్ధమయ్యారైతే గతంలో టీడీపీ నుంచి వరంగల్ ఎంపీగా పోటీ చేసిన దొమ్మాట సాంబయ్య ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు. ఆయనను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దించే అవకాశం ఉంది. మందకృష్ణ మాదిగ ఒకవేళ పోటీ చేయడానికి ఆసక్తి చూపకపోతే దొమ్మాట సాంబయ్యనే దాదాపుగా పార్టీ నుంచి అభ్యర్థిగా రంగంలో ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్ దాదాపుగా అభ్యర్థి ఖరారైనట్టే. ఇక భువనగిరి నుంచి మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ దాదాపుగా ఫైనల్ అయినట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో అత్యధికంగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థులు అందరూ కూడా మధు యాష్కినే రంగంలో దించాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతానికి దాదాపుగా ఫైనల్ అయిన లిస్టు ఇది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈసారి సీనియర్ల రంగంలో నుంచి తెలంగాణలో ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ ఇవ్వాలనే ప్రయత్నంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ కళ్యాణ్తో సత్యనారాయణ, HM TV, హైదరాబాద్.